నమస్తే అండి. తెలుగు రైతుబడి అగ్రి షోకి వచ్చాము. మనం టికెట్లు బుకింగ్ కూడా చేసుకోవచ్చు, లేదు అంటే మనం క్యాష్ ఇచ్చి టికెట్స్ తీసుకుని లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఒకసారి మీరు రండి నాతో పాటు చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో. మీ అందరూ అడిగారు కదా మా మ్యాంగో హార్వెస్టర్లో అన్నీ వాళ్ళు కూడా స్టాల్ పెట్టారు, చూద్దాం. హాయ్ అమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. 50 రూపీస్ ఇచ్చి టికెట్ తీసుకుని ఈ కౌంటర్లో ఇస్తే మనకి ఇది ఇస్తున్నారు, ఒక బ్యాగ్ కూడా ఇస్తున్నారు. ఇది ఉంటే లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇలా మొత్తం చూసుకుంటే వెళ్దామండి. మిషనరీస్ పెట్టారు, ఒకసారి రండి ఇట్లా లైన్గా వెళ్దాం. చాలా పెద్ద అగ్రి షో అండి, 500 స్టాల్స్ అంట. చూద్దాం రండి, రైతులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. బాగున్నారా? పర్వాలా, అటు వద్దాం. రష్గా ఉందిగా, రష్గా ఉందిగా, అటు వస్తా. అటు అటు వస్తా, అటు అంటే వెళ్దాం. ఏమండి, ఇదిగోండి రఘుప్రసాద్ గారు కిసాన్ చాయిస్ మ్యాంగో హార్వెస్టరు అన్నీ మీరు చూశారు కదా. ఇక్కడే నేను తెప్పించుకుంది, మంగళగిరి నుంచి తెప్పించుకున్నాను. కానీ ఇప్పుడు మన హైదరాబాద్ వచ్చింది. మన కుటుంబ సభ్యులందరికీ 10% డిస్కౌంట్ ఇస్తారంట. తప్పకుండా వచ్చి, అదిగోండి మ్యాంగో హార్వెస్టరు, దానికి ఎల్లో కవర్ ఉంటుంది. ఆ కవర్ చినిగిపోతే నేను బ్లాక్ కుట్టుకున్నా. ఆంటీ ఆ బ్లాక్ కవర్ ఎలా అని అడిగారు. ఆ ఎల్లో కవర్ ఉంటుంది. ఓకే, ఒకసారి అటు చూడండి, మా కుటుంబ సభ్యులకి. కాదు కాదుగా, ఇవ్వండి మేడం పెద్ద కవర్ పెట్టారు, చిన్న కవర్ ఉంది ఏంటంటే దెబ్బలాడుతున్నారంట. నేను 5 years బ్యాక్ తెప్పించుకుంటే చినిగిపోయింది. నేను కుట్టుకున్న ములక్కాయల కోసం, మామిడికాయల కోసం నేను కుట్టుకున్న బ్లాక్ కవర్. వాళ్ళు ఇచ్చేది మట్టికి ఎల్లోనే. ఇదిగోండి మన కుటుంబ సభ్యులు వచ్చి పోట్లాడుతున్నారంట, మేడం దగ్గర బ్లాక్ ఉంది. కాదు కాదు, అదేనండి ఫస్ట్ అదే. అది కదండి, అసలు ఒకటి కొంటే, ఒక రాడ్ కొంటే ఆ రాడ్కి అన్ని ఫిక్స్ చేసుకుని నాకు మొక్కిస్తున్నారు రఘుప్రసాద్ గారు. నాకు ఒక బ్రదర్ లాగా. నేను ఎందుకు అంటే, నేను అమెరికా వెళ్ళొచ్చి అమెరికాలో చూశాను. అక్కడ ఏవి కొనుక్కోకుండా నేను సురేష్ యూట్యూబ్ ఛానల్లో చూసి నేను ఫోన్ చేశాను మీకు. థ్యాంక్ యూ అండి. ఆ రోజు నుంచి తీసుకున్న దగ్గర నుంచి వర్క్ చేసినప్పుడల్లా దాని గురించి ఫీడ్బ్యాక్ ఇస్తా ఉంటాను. చాలా బాగుందండి నిజంగా. థ్యాంక్ యూ. ఇదండి మొక్కించి సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడు కస్టమర్స్ అందరూ విజిట్ చేసినందుకు ఒక కూపన్ ఇస్తారంట. నేను ఇంతవరకు ఎప్పుడు నా లైఫ్లో లక్కీ డీప్ తీయలేదు, ఫస్ట్ టైం రఘుప్రసాద్ గారు. ఎవరికి వస్తుందో నాకు తెలీదు. ఎవరికి వస్తుందో చూద్దాం. లక్కీ డీప్ అంటే ఏమి ఇస్తున్నారో మరి. ఓకే, రిషి ఎల్బీ నగర్. రిషి అంటండి, ఎల్బీ నగరు. థ్యాంక్ యూ రఘుప్రసాద్ గారు. రిషి గారికి కంగ్రాట్స్. రిషి గారికి కంగ్రాట్స్. నేను కూడా అది కాదు, నిజంగా మా బ్రదర్ అన్నట్టు. ఎవరో రిషి అంటండి, ఇక్కడ ఉంటే వచ్చి ఫోన్ నెంబర్ ఉంటుందంట. అదే అదే వస్తారు. మనం మట్టి కలుపుకుంటాం కదా, ఎండబెట్టుకుంటాం కదా, ఆ స్టిక్కే ఇది పెట్టుకుని మనం ఇట్లా లాక్కుంటే మట్టి అంతా ఎండిపోతుంది. ఇది ఎంత పడుతుందండి?
ఇది యాక్చువల్ ప్రైస్ 1135, ఇక్కడ డిస్కౌంటెడ్ ప్రైస్ 858. ఇదిగోండి 858 అంటండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మట్టి పోసి ఎండ పెట్టుకుని లాక్కోవడానికి, వడ్లు, మినువులు మనం వెయ్యైనా. ఇంకా చూద్దామండి, ఇంకా చూద్దాం. ఇది ఓకే. దీనికి రాడ్డుకి పెట్టుకునేది ఇదండి. ఈ రాడ్డుకి పెట్టుకునేది అది కాదు, అది ఆ 3 ఉన్నది చూడండి. ఇది ఓకే. ఓహో, ఇది చిన్నదానికి, ఇది పెద్దదానికి. ఇప్పుడు మేము కొనుక్కున్న దానికి ఇది పెద్దదానికి. దీనికి మళ్ళీ దీనికి యాడ్ చేసుకుంటే పార్లాగా ఉండదండి. ప్రైస్ 2577 రూపాయలు. అసలు ప్రైస్ చెప్పండి. 2864. ఏమండి ఇది వచ్చి 2864. మనకి 10% డిస్కౌంట్ ఇస్తానంటున్నారు. దాంట్లో నుంచి 2557 రూపాయలు. 2577. ఈ రాడ్ ఒకటి కొనుక్కుంటే హార్వెస్టర్లు, కత్తిర్లు, రంపాలు, చెట్టుల్ని కూడా కోసేయచ్చు. పెద్ద పెద్ద చెట్లని. రంపం చూపించండి. రంపం చాలా బాగుంటుందండి. ఇదిగోండి రంపం. ఈ రంపం ఎంతండి? అందరు అడుగుతున్నారు, నాకేమో గుర్తులేదు. ఇది 3185, డిస్కౌంటెడ్ ప్రైస్ 2160. ఇదిగోండి దగ్గరికి రావాలి. 3185, డిస్కౌంట్ వచ్చి 2160. ఒక్కసారి కొనుక్కుంటే మనకి లైఫ్ లాంగ్ అండి. రైతులేండి, మిద్దె తోట రైతులేండి, ఎవరికైనా. బాగున్నామండి. ఇదిగోండి తినిగేనంట. నేను లక్కీ డిప్ తీస్తే డ్రా వచ్చింది. రిషి కంగ్రాట్స్ రిషి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికీ. ఇదిగోండి ఈ రాడ్స్కి మనం యాడ్ చేసుకునే అన్నీ ఇక్కడ ఇచ్చారు. ఈ కత్తిరి కూడా నా దగ్గర ఉంది. మనం ఇది 13 feet హైట్కి కట్ చేసుకోవచ్చు. మన ఛానల్లో చూస్తే తెలుస్తుంది. ఏమండి, ప్రతిభ బయోటెక్ రాజశేఖర్ రెడ్డి గారు, నేను సబ్జెక్ట్ నేర్చుకున్నాను. మొక్కలకి 16 పోషకాలు అవసరం, దాంట్లో మెగ్నీషియం అవసరం అని నాకు సార్ చెప్పారు. కొంతమంది మెగ్నీషియంతో పని లేదు, ఎప్సమ్ సాల్ట్ ఎందుకు అని అడుగుతున్నారు. సార్ రూపంలోనే మనకి మెగ్నీషియం గురించి చెప్తారు. సార్ తప్పకుండా మాకు మెగ్నీషియం గురించి చెప్పాలి మీరు. మెగ్నీషియం ఏంటంటే, మనకు పత్రహరితం ఏర్పడాలంటే నత్రజనితో పాటు మెగ్నీషియం తప్పనిసరి అవసరం ఉంటుంది. పత్రహరితం ఏర్పడడంలో మెగ్నీషియం పాత్ర చాలా ఉంటుంది. ప్లస్ నత్రజని ఉత్ప్రేరకం కూడా మెగ్నీషియం. అంతేకాకుండా ఈ మెగ్నీషియం వచ్చేసి మనకు పండ్లు ఇవన్నీ తయారయ్యేటప్పుడు అప్పుడు ఆహార సరఫరా ఎక్కువ జరగాల్సి ఉంటుంది. ఆ సమయంలో మెగ్నీషియం మనకు లోపం లేకుండా మొక్కలో సమృద్ధిగా ఉందంటే, ఆ పండ్లు కానీ కూరగాయలు కానీ మనకు మంచి సైజులో మంచి రుచికరంగా రావాలంటే, ఆ సమయంలో పోషకాల సరఫరా ఆ కాయకి పండుకి జరగాలంటే మెగ్నీషియం తప్పనిసరి సపోర్ట్ చేస్తుంది అన్నమాట. మనం ఊరికి మెగ్నీషియం లేకుండా చేయాలంటే అది జరగదు. ప్రతిదీ కావాల్సిందే. మెగ్నీషియం అన్ని పోషకాలు కావాలి. నేను సార్ గారికి ఒక డౌట్ వచ్చి, నాకు ఏమండి ప్రతిభ బయోటెక్ ఎండి రాజశేఖర్ రెడ్డి గారికి నేను ఫస్ట్ టైం వాట్సాప్లో మెసేజ్ చేస్తే నాకు సారు, మీరు అప్పటికి పాప దగ్గరే అక్కడ ఉన్నారు వేరే దేశంలో, నాకు రిప్లై ఇచ్చారు. నాకు అప్పటి నుంచి నాకు ఏ డౌట్ వచ్చినా నేను రాజశేఖర్ రెడ్డి గారిని కనుక్కుని తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు మీకు ఎవరికి.
మేమందరం మిద్దె తోట రైతులు. రాజశేఖర రెడ్డి గారు తప్పకుండా మా ఛానల్కి మాకు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నారు. మిద్దె తోట రైతులకు చెప్తా నేను. పద్మ గారి మిద్దె తోట రైతులందరికీ చెప్పేది ఏంటంటే, మనము కొన్ని మూలకాలు మాత్రమే వాడి లేదా కేవలం సేంద్రియం వాడితే మనకు దిగుబడులు రావు. సేంద్రియం అనేది కేవలం భూమి కోసం, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం, అందులో మొక్కను రక్షించే అన్ని రకాల సూక్ష్మజీవులు వృద్ధి కావడం కోసం మనము కర్బనం ఇవ్వాలి. అంతేగాని భూమిలో ఇచ్చే కర్బనాన్ని మొక్క తీసుకోదు. ఎటువంటి సంబంధం లేదు. మొక్కకు కావాల్సింది పోషకాలు, సేంద్రియం అందించాల్సింది భూమి కోసం. కాబట్టి ప్రతి మిద్దె తోట రైతులు ఈ ONBA అగ్రికల్చర్ మెథడ్ అంటే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనలీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్, సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం, దీన్ని ఫాలో కండి. సేంద్రియం భూమి కోసం ఇవ్వండి, పోషకాలు మొక్క కోసం అందించండి. అప్పుడు ఖచ్చితంగా దిగుబడులు మీకు వస్తాయి. 16 మూలకాలు మొక్కకు అవసరము. ఏ ఒక్కటి లోపించినా మన దిగుబడి తగ్గిపోతుంది. సో ఇది గుర్తించండి. ఏమండి, తప్పకుండా మనం ఒకసారి రాజశేఖర్ గారిని ఖాళీ ఉన్నప్పుడు మన ఛానల్లో ఇంటర్వ్యూ తీసుకుందాం, మన డౌట్లు కూడా క్లారిఫై చేసుకుందాం. ఎందుకు అంటే మొక్కకి కార్బన్ అవసరం అని నాకు సార్ చెప్పారు. దేంట్లో ఉంటుంది సార్ కార్బన్ అంటే పచ్చి రొట్టె పైర్లు రైతులకైతే దున్నుతారు. మనం మిద్దె తోట రైతులు ఏమీ చేయలేం కాబట్టి పచ్చి రొట్టె నాకు అది కూడా చెప్పారు. పచ్చి రొట్టె కంపోస్ట్లో ఎక్కువ గ్రీన్స్, అందుకే మనం వేస్తాం. థ్యాంక్ యూ అండి రాజశేఖర్. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. పొడమి గురించి చెబుతున్నారు సారు, ఒకసారి విందాం. పొడమి వచ్చేసి హ్యూమిక్ అండి. ఇది వచ్చేసి 1 kg వచ్చేసి 1 టన్ను పశువుల ఎరువుతో సమానం అన్నమాట. భూమిలో సేంద్రీయ కర్బనం పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. దుర్గాప్రసాద్ గారు మాకు తెలుసు కదా, మా పినమాంగారు అవుతారు. అందుకని ఆయనకి ఏ స్పెషల్గా ఏ వచ్చినా పద్మకి ఇవ్వాల్సిందే, పద్మ ఈడిలతో వంట చేయాల్సిందే అంటారు. నాకు అది నవ్వు వస్తుంది. నీ వంటలు చాలా బాగుంటాయి. ఇదిగోండి బెల్లం అంట, చూద్దాం. చాలా బాగుంది. లాస్ట్ టైం ఇలాచి బెల్లం తిన్నా, అది సూపరు. ఇది అల్లం అనుకుంటా, అల్లం. ఓ బాబాయ్ ముల్లంగి ఇస్తున్నారండి నాకు. ముల్లంగి అంట, సాంబార్ కాసుకుందాం. థ్యాంక్ యూ అండి. ఓకే, చెప్పు. మనకి నెమటోడ్స్ వస్తాయి కదా, నెమ్జాప్ వాడితే నెమటోడ్స్ సమస్య ఉండదు. అది స్ప్రే చేసినా పురుగులు ఉండవు. బెల్లం మట్టికి సూపర్గా ఉందండి. వద్దండి శ్రీనివాస్ గారికా. ఇదిగోండి మనకి వసుంధర మనం ప్రోడక్ట్స్ తీసుకుంటాం కదా, శ్రీనివాస్ గారు వాళ్ళ స్టాల్కి వెళ్దాం రండి. మీరు అడుగుతున్నారు కదా, మనకి ఇడ్లీ రవ్వలు అన్నీ కర్నూలు నుంచి నేను తెప్పించుకున్నాను. ఆ సార్ గారి పరిచయం ఇక్కడ ఉన్నాయి. రాగి మాల్ట్లు అన్నీ, మొత్తం కిచిడీలు అన్నీ మీకు చూపించాక లాస్ట్ టైం ఎగ్జిబిషన్లో. ఇదిగోండి మిల్లెట్స్ పొంగల్ అయితే సూపర్ అండి. ఏమీ లేదు, కొంచెం నెయ్యి వేసుకుని వీళ్ళు ఇచ్చిన దానికి కొంచెం నెయ్యి, కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసినా పర్వాలేదు, వేయక్కర్లా. బాగా ఏం చేసి 1కి 4-5 గ్లాసులు నీళ్లు పోసి 5 విజిల్స్ రానిచ్చి సర్వ్ చేసుకుంటామే. సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటాం. సూపర్. మేమైతే ఎక్కువ ఇది భలే వాడుతున్నాం. రకరకాల మిల్లెట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, చాలా బాగున్నాయి. శ్రీనివాస్ గారు మీ ప్రొడక్ట్స్ మట్టికి అసలు జొన్నలతో చేశారు కదా కిచిడి, అదైతే అద్భుతం అండి. మేమైతే వారానికి 2 సార్లు కంపల్సరీ మేము తెప్పించుకుంటున్నాం మీ దగ్గర. అసలు పిల్లలకు కూడా ఈసారి నేను అమెరికా వెళ్తే పట్టుకెళ్ళాలి. ఈజీ, వండుకుంటాం ఈజీ. హెల్త్కి హెల్త్,
దీంతో మనకి గ్రీన్ పెసరపప్పు ఉన్నాయి, మనకి మంచి ప్రోటీన్. ఓకే శ్రీనివాస్ గారు తిరగండి. పుష్ప గారంట. ఓకే మొన్న అది స్టిక్ గురించి చెప్పారు కదా, సో చూద్దాంలే అలా అనేసి మీరు చెప్పడమే మాకు ఇది తెలిసింది. ఓకే 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 అండి. ఓకే అండి. మనకి జీవామృతము ఘనజీవామృతం ఇచ్చి మన ఇంటికి వచ్చి ఇచ్చారు కదా, బాగుంది బాగుంది. ఏమండి, ఇదిగోండి అన్నదాత బయో ప్లాంటెక్. ఇది ఏంటంటే మన రూట్స్ మదర్ ప్లాంట్ నుంచి ఏరియల్ రూట్స్, అంతేనా సార్? రండి మీరు రండి, మాకు చెప్పండి కొంచెం. ఇదిగోండి ఇంకా జామ మొక్కలకు కానీ ఏటికైనా నెమటోడ్స్ సమస్య ఉండదు. అది ఏరియల్ రూట్స్ అంటున్నారు కాబట్టి, ఎందుకంటే నేను చదివాను ఈ మొక్కల గురించి. నేను దానిమ్మ ఒకటి తీసుకుంటున్నాను. ఓకే 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 నేను దానిమ్మ ఒకటి తీసుకుంటున్నానండి. దానిమ్మ ఒకటి తీసుకుందాం. 150 రూపాయలు అంటండి దానిమ్మ ఒకటి తీసుకుంటున్నా, పూతో ఉన్నది. నారింజ ఎంత అండి? 200. నారింజ 200 అంట, అనంతపురం. సరే ఓకే అండి, ఉంటానండి. బై అండి. ఏమంటే వీడియోలు తీస్తానికి కుదరలా, చాలా మంది రైతులు వచ్చారు, ఫుల్ హెవీగా ఉంది రైతు అగ్రి షో మట్టికి. ఓకే అండి, బై.